టీడీపీ నాయకులు కార్యకర్తలను వేధించిన అధికారులను వదిలిపెట్టేది లేదని ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు పదే పదే చెప్పుకొచ్చారు చంద్రబాబు. తర్వాత ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించడంతో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ వెంటనే వైసీపీతో అంటకాగి తనను కలిసేందుకు వచ్చిన ఐపీఎస్ అధికారులను కరకట్టవద్దే కారు తిప్పి పంపించేశారు. ఇక ఐఏఎస్ల విషయంలోనూ కాస్త అటు ఇటుగా అలానే వ్యవహరించారు. దీంతో మార్పు తథ్యమని అందరూ భావించారు. కట్ చేస్తే కీలకమైన ఐఏఎస్ ట్రాన్స్ఫర్ల వ్యవహారంలో అంతా రివర్స్ జరుగుతుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ బెట్టు ఐపీఎస్ల మీదైనా ఐఏఎస్ల మీద ఎందుకు లేదనే ప్రశ్న చర్చనీయాంశమవుతోంది. రెండు 2019లో జగన్ అధికారంలోకి రాగానే టీడీపీ హయాంలో కీలకంగా వ్యవహరించిన అధికారులను పక్కన పెట్టేశారు. మాట వినే అధికారులకు మాత్రం కీలక పోస్టింగ్లు ఇచ్చి కథ నడిపించారు. ఇదిలా ఉంటే గత ప్రభుత్వ హయాంలో ఏపీ కీలక స్థానాల్లో ఉన్న ఐపీఎస్లతో పాటు పోలీస్ సిబ్బంది సజ్జల ఆదేశాలతో టీడీపీ ఇతర విపక్ష నాయకులను కార్యకర్తలను ముప్పతిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించారు. దీంతో ఇలా ఇబ్బంది పెట్టిన అధికారుల సంగతి చూస్తామంటూ చంద్రబాబు పదే పదే ప్రస్తావించారు. లోకేష్ రెడ్ బుక్ ను కూడా సిద్ధం చేసి వారి సంగతి న్యాయపరంగా చూస్తామన్నారు. ముందుగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ తో అంటకాగిన అధికారులు చంద్రబాబు నివాసానికి క్యూ కట్టారు. నాటి ఇంటెలిజెన్స్ చీఫ్ రామాంజనేయులు, సిఐడి చీఫ్లను వెనక్కి పంపారు. గుంటూరు జిల్లా కలెక్టర్ ను పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కరకట్ట నుంచే పంపించేశారు. అయితే సీఎం చంద్రబాబు వారిపై చూపిన ఈ సీరియస్నెస్ తర్వాత కంటిన్యూ కాలేదు. ఐపీఎస్ల విషయంలో బెట్టు అలాగే ఉన్నా ఐఏఎస్ల విషయంలో చంద్రబాబు తన చుట్టూ చేరిన వారి వల్ల మెతక వైఖరి అవలంబిస్తున్నారనే వాదన వినిపిస్తుంది. జగన్ జమానాలో చెప్పినట్లు తలాడించిన వారికి ఇప్పుడు ప్రాధాన్య పోస్టులు వస్తుండడం అంతు చిక్కని ప్రశ్నగా తయారైంది. దీనికి ప్రధాన కారణం ఆయన చుట్టూ ఉన్న అధికారులు గతంలో రాష్ట్రానికి అన్యాయం చేసిన వారి విషయంలో పాజిటివ్ గా చెప్పే ప్రయత్నం చేయడమే అని సచివాలయ వర్గాలు అంటున్నాయి. ఇదిలా ఉంటే మరోవైపు గత ప్రభుత్వంతో అంటకాగిన ఐపీఎస్లు ఇంకా సీఎం చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అపాయింట్మెంట్ ఇవ్వకపోయినా సీఎం ఇంటి చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. సీఎం హైదరాబాద్ వెళ్లడంతో అక్కడ చంద్రబాబు జూబ్లీహిల్స్ నివాసం వద్ద కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే 2-3 సార్లు జూబ్లీహిల్స్ లో చంద్రబాబు నివాసం వద్దకు వెళ్లిన నాటి ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులకు అనుమతి నిరాకరించడంతో ఆయన నేడు కూడా వెనుతిరిగి వెళ్లారు. గేటు వద్ద నుండే ఆయన్ను భద్రతా సిబ్బంది పంపించేశారు. ఇలాంటి ఐపీఎస్ అధికారుల విషయంలో స్పష్టతతో ఉన్న సీఎం చంద్రబాబు ఐఏఎస్ల విషయంలో ఆయన చుట్టూ ఉన్న వారి సలహాలతో మెతక వైఖరి అవలంబిస్తున్నారని అభిప్రాయం వ్యక్తమవుతుంది. దీంతో ఇలాంటి వారి విషయంలో ముఖ్యంగా జగన్ తో అంటకాగిన ఐఏఎస్ అధికారుల విషయంలో కూడా ఐపీఎస్ అధికారుల విషయంలో వ్యవహరించినట్లే వ్యవహరించాలని సచివాలయ వర్గాలు కోరుతున్నాయి. ఐపీఎస్ల విషయంలో ఉన్న బెట్టు సీఎం చంద్రబాబు ఐఏఎస్ల విషయంలో చూపటం లేదనే వాదన ఇప్పుడు ఊపందుకుంటుంది. జగన్ తరపున సజ్జల చెప్పిన పనులన్నీ ఐపీఎస్లు చేయడంతో కేవలం టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు ఇబ్బందులు వచ్చాయి. అయితే జగన్ రెడ్డితో అంటకాగిన ఐఏఎస్ల నిర్ణయాల వల్ల రాష్ట్రమే తీవ్రంగా నష్టపోయింది. 30 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయింది. ఈ విషయాన్ని చంద్రబాబే పదే పదే చెప్పారు. అయితే ఇప్పుడు నాడు అన్యాయం చేసిన వారికే ఇప్పుడు న్యాయం జరుగుతుందనే భావన ఐఏఎస్ వర్గాలు, సచివాలయ వర్గాల్లోనూ వ్యక్తమవుతుంది. జగన్ తో అంటకాగిన ఐఏఎస్లకు పోస్టింగులు ఇస్తున్న తీరుపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతుంది. గత 5 ఏళ్లు టార్గెట్ అయ్యి లూప్ లైన్ లోకి వెళ్లిన అధికారులకు ఈ నిర్ణయాలు రుచించడం లేదు. గతంలో ఉన్నవారికే ఇప్పుడు అందలం ఎక్కించడంపై సన్నిహితుల వద్ద వాపోతున్నారు. గత ప్రభుత్వంలో కీలక స్థానాల్లో పనిచేసిన సాయి ప్రసాద్ కు ఇప్పుడు జలవనరుల అభివృద్ధి శాఖ అప్పగించారు. నేరుగా ఐఏఎస్ల సంఘం ప్రధాన కార్యదర్శి హోదాలో చంద్రబాబును విమర్శించిన ప్రద్యుమన్నకే పేషీలో చోటు కల్పించారు. విజయసాయిరెడ్డి చెప్పినట్లల్లా విన్న ఐఏఎస్ అధికారిని సృజనకు కీలకమైన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గా బదిలీ చేశారు. జవహర్ రెడ్డికి అసైన్ అప్పగించిన నాగలక్ష్మిని రాజధాని ప్రాంతం ఉండే గుంటూరు కలెక్టర్ గా వేశారు. గతంలో మంత్రి పెద్దిరెడ్డి సన్నిహితులుగా ఉన్న వారికి నేడు మంచి పోస్టులు ఇవ్వడంతో ఇదే విషయం ఇప్పుడు సచివాలయ, ఐఏఎస్, ఐపీఎస్ వర్గాల్లో చర్చనీయాంశమవుతుంది.
జగన్తో అంటకాగిన వారిని దూరం పెడతాం, రాష్ట్రాన్ని గాడిలో పెడతామని సీఎం చంద్రబాబు ఎన్నికలకు ముందు చెప్పారు. మంత్రి నారా లోకేష్ తన రెడ్ బుక్ ను ఊరువాడా చూపించారు. అయితే ఈ పరిణామాలు చూసిన వారికి సర్కార్ కొలువు తీరాక జరుగుతున్న పరిణామాలు ఆశ్చర్యాన్ని కలగజేస్తున్నాయి. ముఖ్యంగా గతంలో అంటకాగిన ఐపీఎస్ల విషయంలో ఉన్న బెట్టు ఐఏఎస్ల విషయంలో లేకపోవడంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.